శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం శ్రీ శంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిలోని 91వ శ్లోకం నుంచి 95వ శ్లోకం వరకు అందరము కలిసి పఠిద్దాం. పదన్యాస క్రీడా పరిచయం ఇవారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణితః చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే పురారాతేరంతః పురమసి తతః స్వచ్చరణయోః సపర్యామర్యాదా తరళకరణానాం అసులభా తథా హ్యేతే నీతా శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిరమరా. ఇక్కడితో 95 శ్లోకాలు పారాయణం చేశాము. ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతురాలైన విశ్వేశ్వరి శ్రీ లలితాంబిక శీఘ్రముగా ప్రసన్నురాలై మనకు నిర్మలమైన సౌఖ్యములను ప్రసాదించాలి అని ప్రార్థిద్దాం. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.